ఉన్నప్పుడు మీరు ఫోన్ చేస్తే ఆటో తెచ్చి ఇంటికాడ వేసిపోయిన 5 బత్తాలు అంటే సిద్దిపేట నుంచి చూస్తే మా షెడ్లు ఉన్నాయి 5-6 దగ్గర షెడ్లనే అట్లయినా కొంతమందికి దొరకనే లేదు సార్. ఇక సార్ కొంచెం హుషారు పడ్డారు, హుషారుగానే నడిచింది. కొంచెం హుషారు పడ్డారు. 3 రోజులకు ఒక సంచి పోటీ. యూరియా బస్తాలు ఎట్లా దొరికినాయి మొన్న? అయ్యో కష్టమే సార్. ఏంటో ఇస్తే లింక్ పెట్టి ఇచ్చిస్తారు. ఏం లింక్? అవి అని గోళీలు అని పౌడర్ అని లిక్విడ్ అని అవన్నీ ఇవన్నీ. ఇక అది యూరియా బస్తా కొనాలంటే ఎకరానికి 1 బస్తా సారు. అది నువ్వు అన్నవా సారు, ఆడవాళ్ళు కష్టపడితే మగవాళ్ళు కష్టపడారు. నువ్వు కష్టం జీవులే మేము, మాకు ఏం చెప్తావో చేయాలి కదా. రోడ్డు మీద వేస్తాను ఒక్కసారి యాడ్ చేసుకో. ఒక 10 ఏళ్ల కింద రోజు ఆచేస్తాను. ఒక్కసారి 10 ఏళ్ల కింద నీళ్లు రానప్పుడు బోరు పొక్కలు వేసి ఆ పొక్కలలో దుబ్బ తప్ప సుక్క నీళ్లు వెళ్ళినాయి మన ఏరియా. 10 బోర్లు వేస్తే 3 లక్షలు వాయి. ఇప్పుడు అసలు బోర్ బండి కనబడుతుందా ఉలపన? ఉన్నాయే నీళ్లు ఫుల్ పోతలేవా మంచిగా? మాకైతే పుష్కరం నీళ్ళు సార్. ఇక మా దగ్గర నుంచి పోతే రంగనాయక సాగర్ నీళ్ళు ఒక్క ఈ మధ్యలో నేను చెప్పింది. ఈ మధ్యలో ఈ మధ్యలో ఇక మనోళ్ళే, ఆ మధ్యలో ఉన్న కూడా మనోళ్ళే. ఎవరున్నా మధ్యలో ఒక్కటి చేయాలి సార్. ఇక మీరు ఒక్క మధ్యలో కాన్స్టెన్సీలో 1,00,000 ఎకరాలు కాకపోతే దళారీలు దొరకపోదురు పట్టించి అమ్ముదురు. లేకపోతే ఇంకేం పెట్టింది కూరగాయలు టమాటా అవి గోడిచిక్కుడు ఎవరో పెట్టేటి వాళ్ళు పెట్టుకుంటే ఎవరు గోడిచిక్కుడు పెడుతుందా? పెడుతున్నా సార్. మిర్చి యాసంగి పంట పోయిన తాప కొంచెం తలగనట్టుంది కదా? ధర లేదు సార్. లాస్ అయింది పోయినసారి. లాస్ అంటే ఇక చెప్పరా లాస్తే పోయినా సార్ పెట్టుబడి